జై శ్రీరామ్. నమస్కారం అండి. అందరూ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ క్రోధీ నామ సంవత్సరం అయిపోతున్నది. ఇక 2025 మార్చి 30వ తేదీ మనము కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలోకి మనము అడుగు పెట్టబోతున్నాం. ఈ గత ఏదైతే సంవత్సరాలు ఉన్నాయో ఈ క్రోధీ నామ సంవత్సరంలో మనం ఎలాంటి ఇబ్బందులు పడ్డాము, ఈ పేర్లకు తగ్గట్టుగానే క్రోధీ నామ సంవత్సరము, వికారి నామ సంవత్సరంలో మహమ్మారి కరోనా వచ్చి మనకి ఎలాంటి సిచ్యుయేషన్ మనకి తెచ్చిపెట్టిందో మనకందరికీ తెలుసు. ఈ పేర్లకు తగ్గట్టుగానే మన జీవితాలకి కూడా చాలా ఇబ్బందులు మనకి వచ్చాయి. క్రోధీ నామ సంవత్సరం, వికారి నామ సంవత్సరం. ఈ క్రోధీ నామ సంవత్సరంలో మనము అబ్జర్వ్ చేసే ఉంటాం, ఎక్కువ క్రోధంతో అటు సామాజిక పరంగా ఇటు రాజకీయ పరంగా అన్ని రంగాల వాళ్ళలోనూ కొన్ని ఇబ్బందులు తీసుకువచ్చి పెట్టింది ఈ క్రోధీ నామ సంవత్సరం. క్రోధము, ద్వేషము, ఎందుకు ఇలా జరిగింది క్రోధీ నామ సంవత్సరం అని మనం ఒకసారి తెలుసుకుంటే, ఎక్కువ శాతం గ్రహాలు ఎక్కువ రోజులు ఒకే ఇంట్లో ఉండడము, ఒక 22-23 రోజుల్లో మారబోయే బుధుడు 60 రోజుల పాటు ఒకే ఇంట్లో ఉండడము, తర్వాత కుజుడు 45 రోజులకి ఒకసారి మారే కుజుడు కూడా 6 మాసాల పాటు స్తంభించి ఉండడము, గురు వక్రి, శని వక్రి, శుక్రుడు వక్రి, ఉచ్చస్థానంలో వక్రించి ఎక్కువ కాలం ఉండడం లాంటివి. సో ఇవన్నీ కూడా వక్రగతి పొందిన గ్రహాలు మనకి ముందుకు వెళ్ళడానికి వదలకుండా వెనక్కి వెళ్ళడము, ఎక్కువ ఇబ్బందులు మనము పడి ఉన్నాం. అయితే శ్రీ విశ్వావసునామ సంవత్సరం మనకు పేరు ఆల్రెడీ మనకి చెప్పబోతున్నది. ప్రజల్లో ఒక విశ్వాసంతో, ఒక శాంతి సౌహార్దంతో అందరూ కలిసిమెలిసి వెళ్తారు ఈ సంవత్సరం అనే ఒక హోప్ అయితే నాకు ఉన్నది. అటు రాజకీయ పరంగా కావచ్చు, సామాజిక పరంగా కావచ్చు, తర్వాత ఏదైనా కానీ పెద్ద పెద్ద బిజినెస్ వేత్తలు కావచ్చు, బిజినెస్ విషయాల్లో, ఉద్యోగం విషయాలలో కావచ్చు, ఇలా ప్రతి ఒక్క విషయాలలో శ్రీ విశ్వావసునామ సంవత్సరం అందరికీ మంచి చేస్తుందని, మంచి చేయాలని మనం కోరుకుందాం. అయితే ఈ ఏదైతే శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో 12 రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఒక 2-3 నిమిషాల పాటు మీకు కొన్ని విషయాలని మీకు చెప్పబోతున్నాను. సోది అని అనుకోవద్దండి. సో అందరికీ కూడా అర్థం అవ్వాలి, అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే నేను ఇక్కడ చెప్పడం జరుగుతున్నది. ఈ గ్రహ సంచారం ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే మార్చ్ 29వ తేదీ నుంచి శని గ్రహ మార్పు అనేది జరగబోతున్నది. శని కుంభరాశిని వదిలి మీనరాశికి వెళ్లి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. గురువు గారు మే 13వ తేదీ నుంచి ఆయన మిథున రాశికి వెళ్లి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. రాహుకేతులు ఇద్దరు కూడా మే 18వ తేదీ నుంచి రాహు కుంభంలో, కేతు సింహరాశిలో సంచారాన్ని చేస్తున్నారు. ఇక్కడ మనకి చాలా మందికి ఏంటి అంటే, ఈ ఏళ్నాటి శని, అష్టమ శని, పంచమ శని, అర్ధాష్టమ శని అనగానే భయపడుతూ ఉంటారు. ఆ భయపడుతూ ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు అన్ని రంగాలలో కూడా మనీ మైండెడ్ పీపుల్స్ ఎక్కువైపోయారు. వాళ్ళకి అక్కడ ఏ దశాభుక్తి జరుగుతుందో తెలియదు. అష్టకవర్గ బిందులు శని ఎన్ని ఇచ్చాడు, గురు ఎన్ని ఇచ్చాడు, ఇప్పుడు మిథున రాశికి గురు వెళ్తున్నాడు, అష్టకవర్గ బిందులు ఎన్ని ఇచ్చాడు, శని మీనరాశికి వెళ్తున్నాడు, మీ జన్మజాతకంలో శని ఎన్ని బిందువులు ఇచ్చాడు, దశా పీరియడ్ ఏది జరుగుతుంది, ఎవరికి ఈ ఏళ్నాటి శని, అష్టమ శని, పంచమ శని ఎక్కువ ఇబ్బంది పెడుతుంది, ఇవి అస్సలు తెలుసుకో. ఇవన్నీ పక్కన పెట్టేసి ఈ ఏళ్నాటి శని జరుగుతూ ఉంటుంది. ఒక వ్యక్తి జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తాడు. ఆ జ్యోతిష్కుడు శని గ్రహానికి సంబంధించిన నీలమణిని సజెషన్ ఇస్తున్నారు, ఉంగరం పెట్టుకోండి అని. తర్వాత ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే, ప్రజల్లో కూడా అలాంటి భావన వచ్చేసి, అంటే ఉంగరం పెట్టుకోగానే మన తలరాతలు మారిపోతాయి అన్నట్టుగా అనుకుంటూ ఉంటారు. కానీ అక్కడ వాళ్ళకి తెలీదు, యాక్చువల్లీ శని వచ్చినదే మనకి పాఠాలు నేర్పించడానికి, నష్టం చేయడానికి అనేది ప్రజల్లో తెలియదు. ఇక్కడ ఒక 20,000 రూపాయలు పెట్టి ఉంగరం కొనుక్కుంటాం కానీ రోడ్ సైడ్ మన టౌన్లో గోవులు వెళ్తూ ఉంటాయండి. ఆ గోవులకి ఒక అరటిపండు కూడా ఇవ్వలేము. అలాంటి ఒక పరిస్థితిలో అందరూ వెళ్తున్నారు. శని అనగానే భయం అనేది ఉంటుంది. ఆ భయంతో పెద్ద పెద్ద హోమాలు, జంప్ స్టోన్లు వేసుకుంటూ ఉంటారు. అవన్నీ పని చేయవు అనేది అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి. తొందరగా ఉద్యోగం రావాలి, ఉంగరం పెట్టుకోండి. ఉంగరానికి ఉద్యోగానికి సంబంధం ఏంటి అండి? మీ జన్మజాతకంలో దశమాధిపతి ఎక్కడున్నాడో, అమాత్యకారకుడు చాలా కీలకమైన పాత్ర అనేది వహిస్తుంది ఉద్యోగం విషయాలలో. తర్వాత ఈ భార్యాభర్తల మధ్య చాలా ఒడిదొడుకులు ఫేస్ చేస్తూ ఉంటారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. పెళ్లి జీవితం చాలా ఇబ్బందులు పడుతూ చాలా
కష్టాలతో వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంటుంది. మీ జన్మ జాతకంలో ధారాకారకుడు ఎవరు? మన కాలపురుష చక్రంలో ధారాకారకుడు ఎవరు అంటే శుక్రుడిని రిప్రజెంట్ చేస్తాం. బట్ ఒక ఇండివిజువల్ జాతకానికి వచ్చినప్పుడు ధారాకారకుడు ఎవరు అని కనిపెట్టి ఆ ధారాకారకుడికి కొన్ని పరిహారాలు, సింపుల్గా ఉండే పరిహారాలు చేస్తూ పోతూ ఉంటే మ్యారేజ్ జీవితంలో అప్పుడు కొంచెం మార్పు అనేది వస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, జ్యోతిష శాస్త్రంలో పూర్తిగా కర్మని పోగొట్టుకోవడానికి అయితే లేదు అండి. అయితే ఆ కర్మని తగ్గించుకోవడానికి మాత్రమే ఉంటుంది. మనము దేవుడి గుడికి వెళ్తాం, దేవుడు మనకి శిక్ష ఇవ్వడండి. దేవుడు మనకి ఏది ఇబ్బంది పెట్టాడు. దేవుడు మనకి అయినంత మనకి మంచి చేయాలని చూస్తాడు. అయితే మనం చేసిన కొన్ని తప్పుల వలన మనకి ఈ లెసన్స్ని ఎవరు నేర్పిస్తారు అంటే నవగ్రహాలు. ఈ ఏళ్ళనాటి శని, అష్టమ శని, పంచమ శని వచ్చినప్పుడు మనకి ఆత్మస్థైర్యం చాలా ఇంపార్టెంట్. ఆత్మస్థైర్యాన్ని ఎలా చూస్తాం? మన జన్మ జాతకంలో లగ్న స్థానాన్ని బట్టి మనము ఎలాంటి సిచ్యుయేషన్ వచ్చినా కూడా ఎలా ప్రవర్తిస్తాము, మనం ఫేస్ చేయగలమా లేదా అనేది మన లగ్న కుండలి చెప్తుంది. అందుకే గోచారం వేరు, లగ్న చాట్ వేరు. ఇప్పుడు ఏళ్ళనాటి శని వచ్చింది, ఉద్యోగం పోయింది. ఉద్యోగం పోగానే మనము కుమిలిపోతామా, లేదా ధైర్యం పెంచుకొని మనం ఇంకొక ఉద్యోగానికి ప్రయత్నాలు చేస్తూ ఉద్యోగం సాధిస్తామా అన్నది దశాభుక్తి వలన, లగ్నాధిపతి వలన మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఏళ్ళనాటి శని, పంచమ శని, అష్టమ శని ఎవరికైతే జరుగుతూ ఉందో వాళ్ళకి దశా పీరియడ్ గనక, చంద్ర మహాదశ, శని మహాదశ గనక జరుగుతూ ఉంటే వాళ్ళకి ఎక్కువ ఇబ్బందులు తప్ప మిగతా వాళ్ళకి ఉండవు. అష్టకవర్గ బిందువులు కూడా మనం చూసుకోవాలి. ఇప్పుడు ఈ శని గురించి ఇప్పుడు అన్ని రాశుల వాళ్ళు ఒక చిన్న రెమెడీ చెప్తాను శని కోసము. మీరు ఆ పరిహారాన్ని చేసుకోండి. 16 శనివారాలు ఈ బెల్లం నీళ్లు కలిపిన, ఏదైతే నీళ్లలో బెల్లం కలిపి ఆ నీళ్లతో గోధుమ పిండి తడిపి చిన్న చిన్న ఉంటలు చేయాలి. 8 ఉంటలు లేదా 16 లేదా 17 ఉంటలు చేసుకొని ఆ ఉంటలు చేసేటప్పుడు శం శనైశ్చరాయ నమః, శం శనైశ్చరాయ నమః, శం శనైశ్చరాయ నమః అనే ఒక మంత్రాన్ని పఠిస్తూ ఆ ఉంటలు చేసి టెరెస్ మీద కానీ కాంపౌండ్ మీద కానీ పెట్టండి 16 శనివారాలు. ఇది చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. అవి పక్షులు తింటాయో, కాకులు తింటాయో, ఎలుకలు తింటాయో తెలియదండి. బట్ అది చేసి చూడండి. ప్లస్ ఇంకొక పరిహారం ఏంటి అంటే, తమిళనాడు దగ్గర పాండిచేరి మధ్యలో తిరువనెల్లూరు అని ఒక క్షేత్రం ఉంది, శని క్షేత్రం. అక్కడికి వెళ్ళి తగిన అభిషేకాలు, తైలాభిషేకం లాంటివి చేయించుకోవడా రావడానికి మాత్రమే ప్రయత్నం చేయండి. ఈ ఏళ్ళనాటి శని, పంచమ శని, అష్టమ శని వచ్చినప్పుడు శని మంత్రాలు కూడా చదువుకోరాదు అని నేను సజెషన్ ఇస్తానండి. ఎందుకంటే శని బలహీనపడి అక్కడ మనకి కర్మానుసారంగా మనకి ఇబ్బంది పెట్టడానికి వస్తూ ఉన్నాడు. మనము ఆయన నుంచి తప్పించుకోవాలి, తర్వాత ఆయన్ని ప్రసన్నం చేసుకోవాలి. అలాంటి పరిహారాలే మనం పాటించాలి. కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం వస్తుంది, శివ పంచాక్షరి మంత్రం వస్తుంది. వృద్ధులకి సహాయ సహకారాలని అందించండి. తర్వాత గాడ్రేజ్, బీర్వా లాంటివి దానాలు ఇవ్వండి. ఏదైనా అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకి డొనేషన్ ఇవ్వండి. శని నుంచి తప్పించుకోవాలనే ఒక తపనతో సామూహికంగా హోమాలు, పెద్ద హోమాలు, జెమ్ స్టోన్లు ఇవన్నీ పని చేయవు. బాగా గుర్తు పెట్టుకోండి. పరిహారాలు అనగానే ఇవి కాదండి, వందల కొద్ది సింపుల్ రెమెడీస్ ఉన్నాయి. చాలా సులభమైన పరిహారాలు ఉన్నాయి, అవి చేస్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 108 రోజులు సాయంత్రం పూట ప్రదోష కాలంలో ఒక నువ్వుల ఒత్తి వెలిగించి శివ పంచాక్షరి మంత్రం 1000 సార్లుకి తక్కువగా చదువుకోకుండా ఒక 1000 సార్లు పైన చదువుకొని రండి. ఒక 108 రోజులు వరుసన చేయండి చాలు. ఎంత పాజిటివ్ ఎనర్జీ వస్తుందో చూడండి. సో గోచారం వేరు, మనకి జన్మ జాతకం వేరు. గోచారంలో శని బలము, ఇట్లా శని, ఏళ్ళనాటి శని, పంచమ శని, అష్టమ శని వచ్చినప్పుడు మనకి ఇబ్బంది పెట్టడానికి వచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతాం, మనం ఎలా ఫేస్ చేస్తాము, మనము ఫేస్ చేయగలమా అని ఎక్కడ చూస్తాం, ఎలా చూస్తామంటే మీ జన్మ జాతకంలో లగ్న కుండలి బట్టి, దశా పీరియడ్ బట్టి చూస్తాం. సో ఇది అందరికీ అర్థం అవ్వాలనే ఒక ఉద్దేశంతో మీకు చెప్పడం జరిగింది. ఇక ఇండివిజువల్ రాశికి ఫలితాలు ఏదైతే చెప్పడం జరుగుతున్నదో, తర్వాత పరిహారాలు ఏదైతే నేను చెప్తున్నానో వాటిని మీరు పాటించుకుంటూ వెళ్ళండి. ఈ శనికి సంబంధించిన పరిహారాలు ఏదైతే బెల్లం నీళ్లు, గోధుమ పిండి మిక్స్ చేసి ఉంటలు చేసి 16 శనివారాలు టెరెస్ మీద పెట్టమని చెప్పాను. తర్వాత తిరువనెల్లూరు క్షేత్రానికి ఒకసారి వెళ్ళి రండి. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ టైంలో మీకు ఎప్పుడైతే అప్పుడు ఒకసారి వెళ్ళి ఆయన్ని చూసుకొని దర్శనం చేసుకొని రండి. అంతే తప్ప ఈ ఏళ్ళనాటి శని, పంచమ శని, అష్టమ శని వచ్చినప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే శని మంత్రం చదువుకోవద్దు. దాని బదులుగా
శివ పంచాక్షరి మంత్రాన్ని చదువుకోండి. మనకి ఇబ్బంది పెట్టడానికి వచ్చి ఉన్నాడు కాబట్టి ఆయనకి ఒకసారి పెద్దగా ఏదైనా క్షేత్రానికి వెళ్ళి, ఆయనకు సంబంధించిన క్షేత్రానికి వెళ్ళి తైలాభిషేకం లాంటివి చేయించుకొని వచ్చిన తర్వాత మీరు ప్రతిరోజు శివ పంచాక్షరి మంత్రము ఇలాంటివి చేసుకుంటూ వెళ్ళండి. ఖచ్చితంగా రిలీఫ్ అనేది వస్తుంది. తర్వాత ఇంకా కొంతమంది ఏం చేస్తుంటారు అంటే నవగ్రహాలు ఎక్కడుంటారో అక్కడ వెళ్ళి శనిని తాకి మీరే ఆ తైలాభిషేకం చేస్తూ ఉంటారు. అలా చేయకండి. బ్రాహ్మణుడితో చేపించాలి, పంతులతో చేపించాలి. పంతులని అయ్యా ఒక రిక్వెస్ట్ రూపంలో అడిగించి చేపించుకోండి, మీరు చేయకండి. సో మీకు అర్థమైంది అని భావిస్తున్నాను. ఇక ద్వాదశ రాశి వాళ్ళకి ఒక్కొక్క రాశి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసి రెమెడీస్ ఇస్తాను, అవి చేసుకుంటూ వెళ్ళండి. అలాగే ఎవరికైనా పర్సనల్ ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నంబర్కి మీరు నేరుగా కాల్ చేయండి. మీరు ప్రాబ్లమ్స్ ఏమీ చెప్పుకోరాదు నా దగ్గర. నాకు కావాల్సింది డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్స్, ఎక్కడ పుట్టారో మాత్రమే కావాలి. నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ ప్రాబ్లంలో మీరు ఉన్నారు, ఎక్కువ ఏ విషయాల్లో మీరు ఇబ్బందులు పడుతూ వస్తున్నారు, మీ టోటల్ జాతకంలో ఏ ప్లానెట్కి మీరు ఎక్కువ రెమెడీస్ చేసుకుంటే మీ జీవితంలో కొంచెం బాగుంటుంది, రాబోయే రోజులు ఎలా ఉంటాయి, ఇలా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత మీరు ఏదైనా క్వశ్చన్స్ అడగవచ్చు. స్వయంగా నేనే మీకు కాల్ పిక్ చేస్తాను. మీకు ఎవరికైనా పర్సనల్ ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా నాకు కాల్ చేయండి. ఇక ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఒక్కొక్క రాశి గురించి మనము చూసుకుంటూ వెళ్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో వృషభ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం. ఈ యుగాది రోజుని కూడా శని లాభస్థానంలోకి రాబోతున్నాడు. లాభస్థాన సంచారం, నవమాధిపతి దశమాధిపతి అయిన శని భగవానుడు లాభస్థానంలో సంచారం చేయబోతున్నారు. ఇక మీద ఈ తర్వాత మే 13వ తేదీ తర్వాత మీకు గురువు ద్వితీయానికి వెళ్తున్నాడు. రాహుకేతులు మే 18వ తేదీ తర్వాత రాహువు దశమ స్థానం అంటే కుంభరాశి, కేతు చతుర్థ స్థానం అంటే ఈ ఒక సింహరాశిలో సంచారం. ఇక్కడ ముఖ్యంగా శని గోచారం గనక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముఖ్యంగా మీరు కొన్ని వీడియోలు చూస్తూ ఉంటారు, కోట్లు సంపాదిస్తారు వృషభ రాశి వాళ్ళకి, తిరిగే లేదు అని మీరు చూస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు లాభస్థానానికి అంటే మీనరాశికి శని వెళ్తున్నాడు. అక్కడ అష్టకవర్గ బిందులు ఎన్ని ఇచ్చాడో చూసుకోండి. 4, 5, 6 ఇలా ఎక్కువ బిందులు ఇచ్చి ఉంటే శని స్ట్రాంగ్ పొజిషన్లో మీకు వస్తున్నాడు. ఇక మీద మీకు చాలా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది, పాజిటివ్ ఇంపాక్ట్ మీరు చూస్తారు అని అర్థం. ఏదైతే ఇన్ని రోజులు బిజినెస్లో చాలా ఇబ్బందులు, ఉద్యోగంలో అవాంతరాలు, ప్రమోషన్ లేకుండా, ఇంక్రిమెంట్ లేకుండా చాలా ఇబ్బందులు అయితే మీరు పడ్డారో ఇక మీద అవన్నీ కూడా డిక్రీజ్ అయ్యి మంచి జాబ్ రావడము, ఆల్రెడీ బిజినెస్ చేసి లాస్లో ఉన్న వాళ్ళు కూడా ఈ ఒక సమయంలో మంచి ఒక రూట్ దొరికి బిజినెస్లో సక్సెస్ని సాధించడము, పెద్ద రాజకీయ నాయకులతో సహాయ సహకారాలు అందుకోవడం లాంటివి, తర్వాత ఈ ఒక కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, లేదా ఇంక్రిమెంట్ ప్రమోషన్ కోసం చేస్తున్న వాళ్ళు ఈ సమయంలో ఆ ఒక కళ అనేది నెరవేరుతుంది. దీంట్లో ఎటువంటి సందేహమే ఉండదు. అదే అష్టకవర్గ బిందులు గనక తక్కువ ఇచ్చి ఉంటే 1, 2, 3 అలా ఇచ్చి ఉంటే ఇబ్బందులు అయితే ఉండవు, కానీ బట్ హై పొజిషన్లో వెళ్ళలేరు. అంటే జాబ్లో కొంచెం స్ట్రెస్ తగ్గుతుంది, మంచి లాభం పొందుకుంటారు. సో ఇలా బాగానే ఉంటుంది. బట్ ఎక్కువ శాతం లాభం రావాలి అంటే మనకి అష్టకవర్గ బిందులు ఎక్కువ పాయింట్స్ ఇచ్చి ఉండాలి. తర్వాత ఈ సమయంలో గనక వృషభ రాశి వాళ్ళకి లేదా వృషభ లగ్నం వాళ్ళకి శని మహాదశ గనక జరుగుతూ ఉండి ఈ లాభస్థానం సంచారం ఇంకా డబుల్ ప్లస్గా మారుతుంది. కుటుంబంలో కొన్ని వేడుకలు, పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అయ్యే సూచనలు, ఆకస్మిక ధనలాభం, ప్రాపర్టీ రిలేటెడ్ మీకు మంచిగా ఉండడము, మీకు రాదు ఇక మీద నాకు ఆ తండ్రి ఒక ప్రాపర్టీ వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది, ఇక నాకు రాదు అనుకున్న వాళ్ళు కూడా ఆ ప్రాపర్టీ వచ్చే సూచనలు కూడా ఈ సమయంలో మీరు చూడవచ్చు. అయితే చతుర్థ స్థానంలో కేతు వలన ఈ డొమెస్టిక్ లైఫ్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గించుకుంటారు. అంటే ఇంటికి సంబంధించిన విషయాల్లో ఈ సమయంలో మీకు కాన్సన్ట్రేషన్ ఉండదు. ఓన్లీ బిజినెస్, ఎక్కువ లాభము ఇట్లాంటివే మీరు ఎక్కువ వెళ్తూ ఉంటారు. ఈ డొమెస్టిక్ లైఫ్ గురించి మీరు తగ్గించుకుంటూ వెళ్తారు. అంటే దాని మీద ఇంట్రెస్ట్ లేకపోవడము ఇవన్నీ ఉంటాయి. చతుర్థ స్థానంలో కేతు కాబట్టి, చతుర్థ స్థానంలో అంటే అందులోనే సింహరాశిలో అంటే మీకు ఇక్కడ ఈ దశమాధిపతి అయిన శనినే లాభస్థానంలోకి వెళ్ళాడు కాబట్టి ఎక్కువ శాతం లాభాలు చూడాలి, బిజినెస్లో ఇంప్రూవ్మెంట్ చేయాలి, లేదా ఉద్యోగంలో ఇంకా నేను ఎక్కువ వర్క్ చేసి నా వర్క్ ప్రోగ్రెస్ని అక్కడ చూపించాలి, ఇలాంటివే మీకు ఉంటాయి. వీటిలో సక్సెస్ కూడా మీకు సాధిస్తారు.
అందుకే చెప్పాను. అష్టకొర్గ బిందువులు చాలా ఇంపార్టెంటు. దశా పీరియడ్ కూడా చాలా ఇంపార్టెంటు. వృషభ రాశి వాళ్ళకైతే మేజర్‌గా డిస్టర్బెన్సెస్ అయితే ఉండదు. ఎక్కడ ఈ డిస్టర్బెన్సెస్ అంటే ఏదైనా ఉంటే మానసిక పరంగా కొంచెం ఇబ్బందులు, తర్వాత డొమెస్టిక్ లైఫ్ గురించి అంటే ఇంటికి సంబంధించిన విషయాల్లో మీరు ఆ ఒక కాన్సంట్రేషన్ తగ్గించుకుంటారు. చిన్న పిల్లలు ఎడ్యుకేషన్ చేసే పిల్లలకి కొంచెం డిస్టర్బెన్సెస్ ఉంటుంది. తర్వాత ఈ ఒక తల్లికి ఆరోగ్య సమస్యలు వచ్చే సూచనలు కూడా కాస్తలో కాస్త కనిపిస్తున్నాయి. మిగతా అంతా కూడా మీకు ఫేవరబుల్‌గానే ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ఉంటున్నది. అయితే అష్టకొర్గ బిందులు చూసుకోవాలి. దశా పీరియడ్ చూసుకోవాలి. అప్పుడే మనకి పూర్తిగా శుభ ఫలితాలొస్తాయా? లేదా యావరేజ్‌గానే ఉంటుందా? అనేది తెలుసుకోవచ్చు. అంటే వృషభ రాశి వాళ్ళకి శనిగ్రహ మార్పు అయితే ఇబ్బంది ఉండదండి. బట్ ఎంతవరకు ఆయన పాజిటివ్‌గా మనం ఆయన రిజల్ట్ ఇస్తాడు. అంటే చాలా పాజిటివ్ రిజల్ట్ ఇస్తాడా? ఒక యావరేజ్‌గానే ఇస్తాడా? అనేది అష్టకొర్గ బిందువులు ప్లస్ దశా పీరియడ్‌ని మనము మ్యాచ్ చేసుకొని వెళ్ళాలి. ఈ వృషభ రాశి వాళ్ళు మంగళవారం పూట కొంచెం నానబెట్టిన ఉలవలని బెల్లంతో కలిపి ఎద్దులకి తినిపించే ప్రయత్నం చేయండి 7 మంగళవారాలు. తర్వాత ఎక్కువ శివుడిని పూజించడము, మహావిష్ణువుని ఎక్కువ ఆరాధించడము, విష్ణు సహస్రనామం లాంటిది ఎక్కువ మీరు ఎంత చేస్తే అంత మంచిది ఈ యొక్క సమయంలో. తర్వాత కొంచెం ఈ యొక్క పీరియడ్‌లో కొన్ని వృద్ధాశ్రమాలకి మీకు తగిన సహాయ సహకారాలని మీరు అందించండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.